తిరుమలలో నెయ్యి కల్తీపై సమాధానం చెప్పలేకే మాజీ సీఎం జగన్ బెంగళూరు పారిపోయారని గుంటూరు జిల్లా జనసేన నేతలు ప్రశ్నించారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవటానికే జగన్ ప్రధానికి లేఖ రాశారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా రేపు గుంటూరులోని గోరంట్ల వెంకటేశ్వర స్వామి ఆలయంలో 111 మంది ప్రాయశ్చిత్త దీక్ష చేపడతారని చెప్పారు. కొన్ని సంఘాల వాళ్ళు నీ ఇంటి దగ్గరకు వచ్చారు, తాడేపల్లి నువ్వు ఉన్నావని. నువ్వు ఉన్నావు అక్కడేమన్నా? చుట్టూ గేట్లేసి ఉన్నాయి కదా. మరి నువ్వు నిజంగా సచ్చేయడం అయితే నువ్వు బెంగళూరులో దాక్కోవాల్సిన అవసరం నీకేమొచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం మేము. ఇవాళ మీరు అన్ని వ్యవస్థని నాశనం చేసేలారు. ప్రతి వ్యవస్థలోనూ కూడా ఎంక్వైరీ చేస్తాం. మళ్ళా గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు గతంలో ఎక్కడ ఉండొచ్చావో అక్కడికి ఎల్లక తప్పదు. నీ మీద నీకు ధైర్యం ఉంటే ప్రతిపక్ష హోదా అడుగుతున్నావు కదా. నువ్వు ఆ ప్రతిపక్ష హోదాకి తగ్గట్టుగా నువ్వు తాడేపల్లిలో కూర్చొని ప్రజల కోసం నువ్వు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడు. నువ్వు ఒక దొంగల గ్రూప్కి నువ్వు ఒక నాయకుడు వచ్చారు. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి మీ పాపాలు కడుక్కునే కార్యక్రమాలు చేపట్టండి తప్పితే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంచి చేసినటువంటి నాయకుల మీద, కార్యకర్తల మీద మీరు దుమ్మెత్తిపోయొద్దని చెప్పి కూడా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. తప్పు చేస్తే తప్పును అంగీకరించిన వాడే మనిషిగా ఉంటాడు తప్పితే, లేకపోతే వీళ్ళనే రాక్షసులా తయారవుతారు. రాక్షస పాలనని అంతమొందించాడు వెంకటేశ్వర స్వామిని అని కూడా ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు.